రీసెంట్గా ట్రెండ్ అవుతున్న విషయం ఇండియన్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సింపుల్గా చెప్పాలంటే భారత్ యూరోపియన్ల మధ్య వాణిజ్య ఒప్పందం. అసలు నిజమేంటి? ఈ ఒప్పందం వల్ల ఎవరికి ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీలో బిగ్ చేంజెస్ వస్తున్నాయి, దీనివల్ల కామన్ పీపుల్స్కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. చివరి వరకు చూడండి. ఇంతకీ ఈ ఇండియా EU FTA అంటే ఏంది? FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఒక రెండు దేశాల మధ్య కానీ ఒక రెండు రీజన్స్ మధ్య కానీ జరిగే ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలో ముఖ్యంగా ఇంపోర్ట్ డ్యూటీస్, కస్టమ్ ట్యాక్స్ తగ్గిస్తారు లేకుండా తీసేస్తారు. ట్రేడ్ రూల్స్ అనేవి చాలా సింప్లిఫై చేస్తారు. కంపెనీస్ కి ఈజీ యాక్సెస్ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా వరకు పెరుగుతాయి. ఈ ఒప్పందం ద్వారా దాదాపు 2 బిలియన్ ప్రజల ఆర్థిక మార్కెట్లను కవర్ చేస్తుంది మరియు ప్రపంచ జీడిపిలో సుమారు 25 భాగాన్ని కలిగి ఉంటుంది. విశాలంగా మాట్లాడితే ఇది ప్రపంచ వాణిజ్యం మ్యాప్కు పెద్ద మార్పును తీసుకొస్తుంది. EU అంటే యూరోపియన్ యూనియన్. ఇందులో 27 దేశాలు ఉంటాయి. లైక్ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్ వంటి చాలా పెద్ద మార్కెట్లు. ఇందులో ఇవన్నీ ఒకటి బ్లాక్గా ట్రేడ్గా ఉంటాయి. ఒకసారి మనకు యాక్సెస్ ఇస్తే యూరోపియన్ మార్కెట్ మొత్తం మనకు ఒకటేసారి ఓపెన్ అవుతుంది. ఇండియా EU FTA ఇంకా అఫీషియల్గా సైన్ అవ్వలేదు. ఈ ఒప్పందం గురించి 2007 నుంచి టాక్స్ నడుస్తున్నాయి. మధ్యలో కొన్ని సంవత్సరాలు దీన్ని పాజ్ చేసి 2022లో మళ్ళీ దీన్ని ఫాస్ట్ ట్రాక్ మీదకి తీసుకొచ్చారు. ఇరు దేశాల వైపు నుంచి నెగోషియబుల్ అనేది నడుస్తున్నాయి. మనకు న్యూస్లో కనిపిస్తున్న బెనిఫిట్స్ అన్ని ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ మాత్రమే. ఫైనల్ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. న్యూస్ అలానే ఫేక్ కాదు అండ్ కన్ఫర్మ్ ఫైనల్ అగ్రిమెంట్ కూడా కాదు. ఈ డీల్ ఆల్మోస్ట్ ఓకే అనే స్టేజ్లో ఉంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే ఒకటే మాట, టారిఫ్ డ్రాపింగ్ టు 0. అంటే దీని అర్థం ఏంటంటే ఇండియా నుంచి ఒక ప్రోడక్ట్ని EUకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని మీద కస్టమ్ డ్యూటీ వచ్చేసి మనకు 5% నుంచి 15% వరకు ఉంటుంది. బట్ ఈ FTA అంటే ఫ్రీ ట్రేడింగ్ అగ్రిమెంట్ తర్వాత మనం ఇండియా నుంచి ఒక ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తే దాని మీద 0 ఆర్ వెరీ లో తక్కువ ఉండే పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది. ఇండియన్ ప్రొడక్ట్స్ అనేది యూరోపియన్ కంట్రీలో చాలా చీప్ అండ్ బెస్ట్కు దొరుకుతాయి. డిమాండ్ పెరుగుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూమ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇది అన్ని ప్రొడక్ట్స్కి మాత్రం కాదు, కొన్ని సెలెక్టెడ్ సెక్టార్స్కి మాత్రమే. డీల్ వల్ల ఇండియాకి లాభపడే కొన్ని ఇండస్ట్రీస్ చూద్దాం. అందులో మెయిన్గా టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్. ఇందులో కాటన్ గార్మెంట్స్, రెడీమేడ్ టెక్స్టైల్స్ అండ్ హోమ్ మేడ్ క్లాత్స్ అనేవి EU మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే బంగ్లాదేశ్ అండ్ వియత్నాం EU మార్కెట్లో చాలా హవా నడిపిస్తున్నాయి. దీనివల్ల మనకు కస్టమ్ డ్యూటీస్ తగ్గితే ఇండియా వచ్చేసి వీళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఇండస్ట్రీ వచ్చేసి మనకు జెమ్స్ అండ్ జ్యువెలరీస్. EU మార్కెట్లో ఇండియన్ గోల్డ్ కానీ డైమండ్ థింగ్స్ కానీ చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. FTA తర్వాత మన ఎక్స్పోర్ట్ కాస్ట్ అనేది తగ్గి ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఆటో పార్ట్స్. యూరోప్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి లో కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ సప్లయర్స్ని చూస్తారు. దీనివల్ల ఇండియాకి ఇది ఒక బెస్ట్ బెనిఫిషియరీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్. ఇందులో మెయిన్గా జనరిక్ మెడిసిన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. ఆల్రెడీ ఇండియాకి ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అనే పేరుంది. దీనివల్ల యూరోపియన్కి ఫాస్టర్ అప్రూవల్స్ అండ్ బిగ్ మార్కెట్ యాక్సెస్ ఈజీగా లభిస్తుంది. వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్. ఇందులో స్పైసెస్, రైస్ అండ్ టీ, కాఫీ పౌడర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ FTA తర్వాత ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కి ఈ థింగ్స్ అనేది చాలా వరకు ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ FTA ఒప్పందంలో ఇండియా నుంచి యూరోప్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని లాభాలు ఉన్నాయో చూసాం. నెక్స్ట్ మనకు యూరోప్ నుంచి ఏ థింగ్స్ ఏ ప్రైస్లో ఎంత శాతం తగ్గి ఇండియాకి వస్తుందో ఒకసారి కంప్లీట్గా చూద్దాం. ఈ FTA వల్ల యూరోపియన్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాలో చాలా చీప్ అవుతాయి. ఇప్పటి వరకు కార్ల పైన దాదాపు 110% ఉన్న ఈ ట్యాక్స్ అనేది మనకు ఆల్మోస్ట్ 40%కి వస్తుంది. యూరోపియన్ కంట్రీస్కి చెందిన కార్ కంపెనీస్ కానీ, అలాగే మనకు హై ఎండ్ టెక్నాలజీ కానీ, ఇన్సూరెన్స్, లాజిస్టిక్, ప్రొఫెషనల్ సేవలు వంటి విభాగాలు కూడా పనిచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కంపెనీలు ఒక దేశంలో పెట్టుబడి మరొక దేశంలో మరింత సులువు వ్యాపారం చేసుకోవచ్చు. ఇది ఒక హిస్టారికల్ డీల్. ఈ డీల్ సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 20 years టైం పట్టింది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్